బాబాయ్ ఎంత ఎండతో ఎక్కడికి వెళ్తున్నారు? వీడిది 5వ తరగతి అయ్యింది కదమ్మా, కాన్వెంట్ లో జాయిన్ చేయడానికి టౌన్ తీసుకెళ్తున్నాను. ఊర్లో స్కూల్ ఉంటుండగా టౌన్ కి ఎందుకు? మా స్కూల్ ఒకసారి చూద్దురండి. మీ స్కూలా? నాకు టైం అయిపోతుందమ్మా, త్వరగా వెళ్ళాలి. పర్వాలేదు, ఒకసారి చూద్దురండి బాబాయ్. ఒకసారి చూడండి, తర్వాత మీరు వెళ్ళిపోతురుగండి. చూడు బాబాయ్, మా స్కూల్లో ఎంత పెద్ద ఆట స్థలం ఉందో. పచ్చని ప్రకృతిలో ప్రయోగాత్మకంగా ఎంత చక్కగా పాఠాలు చెప్తున్నారో. మాకు ఇలా పాఠాలు చెప్పడం వల్ల మాకు చాలా సులువుగా పాఠాలు అర్థమవుతాయి. మాకు అనేక పుస్తకాలతో గ్రంథాలయం కూడా ఉంది. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో మేము చదువుకుంటాం. రండి బాబాయ్, మా తరగతి వచ్చి చూద్దాం. మే కమిన్ సార్? విశాలమైన తరగతి గది, రంగురంగుల బెంచీలు, ఇవన్నీ మా ప్రభుత్వ పాఠశాలకే సొంతం. మా ఐఎఫ్పి ప్యానెల్లో రంగురంగులు రాయడం వల్ల మాకు ఏ విషయమైనా త్వరగా అర్థమవుతుంది. చక్కని బొమ్మలతో మా సైన్స్ ల్యాబ్ చూడండి ఎంత అందంగా ఉందో. వీటితో పాటు సంవత్సరానికి 3 జతలు యూనిఫామ్, బెల్ట్, షూ కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఇవే కాకుండా బ్యాగ్, నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు అన్ని ఉచితంగా ఇస్తారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పేరుతో ఈ వస్తువులన్నీ ఉచితంగా అందిస్తుంది మన ప్రభుత్వం. ప్రతి గురువారం ఐఎఫ్ఏ టాబ్లెట్స్ అంటే ఐరన్ పోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అందిస్తారు మరియు నెలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ముస్తాబు కార్యక్రమం కూడా మా ప్రభుత్వ పాఠశాలలో ఉంది. 10వ తరగతి విద్యార్థుల కోసం ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు, స్టడీ అవర్లు, స్లిప్ టెస్ట్లు నిర్వహిస్తారు. 8వ తరగతి విద్యార్థుల కోసం NMMS పరీక్ష కొరకు ప్రత్యేక శిక్షణను అందిస్తారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ప్రకారం వారానికి 5 రోజులు గుడ్లు, 3 రోజులు చిక్కి, 3 రోజులు రాగి జావా మరియు పౌష్టిక ఆహారం, రుచికరమైన వంటలు అన్ని మాకు ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా లభిస్తాయి. హై స్కూల్స్ తో పాటు మోడల్ ప్రైమరీ స్కూల్స్ మరియు ఇతర ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈ వసతులన్నీ అందిస్తుంది మన ప్రభుత్వం. పార్వతీపురం మన్యం జిల్లాలో మన ప్రభుత్వ పాఠశాలలో మానసికంగా మరియు శారీరకంగా దృఢత్వం కోసం కోలాటం, యోగా, అరబిక్ డాన్స్ నిర్వహిస్తారు. DSCలో ఎంపిక కాబడిన వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. సరేనమ్మా, టైం అవుతుంది, వెళ్ళొస్తాను. బాబాయ్, చివరిగా ఒక మాట. చదువుతో పాటు సంస్కారాన్ని, విద్యతో పాటు విలువల్ని నేర్పించేవే మా ప్రభుత్వ పాఠశాలలు. ఒక్కసారి ఆలోచించండి. సరేనమ్మా, రేపే టీసీ తీసుకొని వచ్చి మన స్కూల్లోనే జాయిన్ చేస్తాను. సరేనా? థ్యాంక్ యూ బాబాయ్.